హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ పచ్చి పులుసు చూపిస్తున్నాను. పచ్చి పులుసు అంటేనే చాలామందికి ఇష్టం ఉంటుంది. ఈ సమ్మర్లో అయితే ప్రతి ఇంట్లో కూడా ఈ పచ్చి పులుసు చేసుకుంటారు కదా. మరి నా స్టైల్లో నేను పచ్చి పులుసు ఎలా చేస్తానో చూపిస్తున్నాను. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి, కడుపు నిండా అన్నం తినేస్తారు, అంత బాగుంటుంది. అయితే ఈ పచ్చి పులుసు కోసం ఒక 1/2 కప్పు పల్లీలు వేయించి పొట్టు తీసినవి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ జీలకర్ర, తగినంత కారం, ఒక 4-5 వెల్లుల్లి, తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ బెల్లం వేస్తున్నాను నేను. కొంచెం స్వీట్నెస్ బాగుంటుంది పచ్చి పులుసులో అని. ఇందులోనే తగినంత చింతపండు రసం వేసుకొని మరొకసారి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని మిక్సీ జార్లోనే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని వేస్తున్నాను. ఇప్పుడు తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. మరీ పల్చగా ఉండకూడదు, అలాగని మరీ చిక్కగా కూడా ఉండొద్దు. పచ్చి పులుసు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నాకు సాల్ట్ తగ్గినట్టు అనిపించింది, అందుకే నేను కొంచెం యాడ్ చేస్తున్నాను. ఈ స్టేజ్లోనే మీరు టేస్ట్ చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక 2 ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసి కొంచెం నలిపి ఈ పచ్చి పులుసులో వేసేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఉంటేనే పచ్చి పులుసు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అది కూడా పచ్చి ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చి పులుసుని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని వేరొక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, 4-5 వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఎండుమిర్చి మాత్రం స్కిప్ చేయకండి, పచ్చి పులుసుకి టేస్ట్ వచ్చేది ఎండుమిర్చితో. ఇందులోనే కొంచెం పసుపు వేసేసుకొని మంచిగా తాలింపు వేసేసుకొని ఈ పచ్చి పులుసులో వేసేసుకొని కలిపేసుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన పచ్చి పులుసు రెడీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా ఇంట్లో అయితే మాకందరికీ కూడా చాలా ఇష్టం. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.